అన్న టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే సూపర్ డూపర్ హిట్ అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రవితేజ ఇచ్చాడు కిక్. ఏ ముందిరా టాక్సిక్. ఈ సినిమా ఒక వైల్డ్ ఫైర్ కాదన్న, వైల్డ్ రొమాన్స్ అని చెప్పాలి. నిజంగా ఒక గీతా మోహన్ దాస్ ఇంత ఘోరంగా సినిమా తీసినాడని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. నిజంగా అసలు ఏంటి యాక్టింగ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, వామ్మో నిజంగా అసలు ఆ సీన్లు గురాకిల్ అసలు యశ్ గారి ఫైట్స్ గన్ను కాలవడము ఉంటుంది చూడు. అసలు వేరే నిజంగా చెప్పిన మాటలు రావట్లేదు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మీ పిల్లల్ని కానీ మీ ఫ్యామిలీతో కానీ ఈ సినిమా చూడలేరు. మినిమం 18 years ఎబో ఉన్న వాళ్ళు మాత్రమే సినిమాకి రావాలని చెప్పేసి మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వస్తాడు మాత్రం అయితే యూత్ కి అయితే బెస్ట్ మూవీ అని చెప్పాలి. అసలు స్టోరీ పరంగా కాదు, సినిమా మొత్తం రొమాన్స్ పరంగా ఉంది. అసలు నిజంగా సెకండ్ హాఫ్ మాత్రం లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ సెంటిమెంట్ ఉంది. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా 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 వైల్డ్ అసలు గన్లు ఒక్కొక్కరిని కాల్స్తుంటే ఉంటుంది చూడు. అబ్బా 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 మొత్తం ఫైట్స్ అయితే మిరాకిల్, సూపర్ డూపర్ హిట్ సినిమా. చాలా బాగుంది. నేనైతే చెప్పలేను. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది. రొమాన్స్ మాత్రం అయితే సూపర్ ఉంది. అసలు ఏం లేదు సినిమాలో. ఐదుగురు హీరోయిన్లు మొత్తం చేయడానికే ఎర్లీ మార్నింగ్ వేకప్ లేచి నేను ఎంత ఎర్లీగా లేగను, సినిమా పిచ్చోను కాబట్టి లేచిన ఆ సినిమా ఇక్కడ సినిమాకి రాకుండా బాడికెళ్ళి మనశ్శాంతి దొరికినేమో. అంత వరస్ట్ అనమాట. 2500 మంది చూసారు 6 స్క్రీన్లో. ఇంత 200 నిమిషాలు వేసి పిన్నులతో గుచ్చినట్టుంది మూవీ. అసలు మీరు ఎట్లా తీసారు? ఇక్కడ ఎంత ఘోరంగా ఉందంటే కన్నడలో ఎంత ఘోరంగా ఉండదు. అక్కడ 2000 పెట్టి చూసే వాళ్ళు ఉన్నారు జనాలు. ఇక్కడ 400తో అయిపోయింది. అక్కడ 2000 పెట్టిన ఊరుకోరు. అసలు మీరు డైరెక్టర్ ఎట్లా చేయాలండి బాబు? మీకు డైరెక్టర్ సర్టిఫికేట్ ఉందా లేదా గీతో దాస్ గారు? అది మీరు ఇంకా ఇంత రొమాన్స్ పెట్టి సినిమా తీయాలంటే ఇమ్రాన్ హష్మితోనో కమల్ హాసన్ తోనో తీయండి. అది యాస్తోనైనా నేను అన్నని సినిమాలో చూసినా. నేను అంటే ఇంటర్వల్ అయినప్పుడు అన్న మంచిగా 90 కొట్టేసి వచ్చిండు. అందుకే అన్నకి సినిమా నచ్చింది. మీరు కూడా ఇది కరెక్ట్. ఇట్లానే ఇంటర్వెల్ లో ఎవరో వచ్చి మీరు ఆగే చలి అని చెప్తే బాగుండేది. అరే ఆ సినిమా సగం తెలుగు సగం ఇంగ్లీష్. అది ఓకే ఇంగ్లీష్ ఓకే, సినిమా మాత్రము తెలుగులోనే చూసినావు కదా. తెలుగులో చూసినా కానీ వినిపించింది ఇంగ్లీష్ అన్న. ఎందుకో తెలుగు అన్న అది తెలుగు అంటే ఆ లెవెల్ ఆఫ్ తెలుగు నాకైతే అర్థం కాలేదు. తోడా ప్యాజాలు తోడా ఉల్లిపాయ దాలు అన్ని దాలు లాస్ట్ కి మనకి దాలు అయిపోయింది. ఇవన్నీ పట్టించుకోకుండా సినిమా మాత్రం కొట్టిండు. సినిమా టాక్సిక్ సినిమా కొట్టిండు. ఇటు మాత్రం హైలైట్ అన్న. నెక్స్ట్ 1000 కోట్లు ఇంగ్లీష్ డైలాగ్ చెప్పన్నా. యశ్ టాక్సిక్ ఇటు కొట్టిడో లేదా కానీ ప్రతి సినిమా వచ్చి ఆ ప్రతి హీరోకి ఎలివేషన్ ఇస్తాడు గానీ ఆ తర్వాత జననాయకుడు వచ్చినప్పుడు తలపతి అన్నాడు. ఇప్పుడు క్రోమ్ లో ఈయన ఫేమస్, ఇప్పుడు క్రోమ్ నుంచి ఈయన ఫేమస్ అవుతాడు. అసలుకి వేరే లెవెల్. అసలుకి ఈ సినిమాతోని జానీ సిన్స్ మర్చిపోతాము. వన్ అండ్ ఓన్లీ యశ్ అని చెప్తాము. ఒక్కొక్క హీరోనితో 2-3 పిల్లలు కన్నాడన్న. ఆఖరికి అరుంధతి సినిమాలో పసుపతి అయిన అరుంధతిని వదిలేసింది కానీ ఈ యశ్ మాత్రం ఏ హీరోని వదిలేదు అన్న. అంతలా పండి పిసికిండు. ఒక్కొక్క మంచం కాదు 100 మంచాలు ఎగారని ఒక్క హీరోని గురించి చెప్తా. నయనతార నువ్వు చాలా వరస్ట్ గా చేస్తావు. ఎందుకంటే మా అల్లు అర్జున్ కి డిస్రెస్పెక్ట్ ఇచ్చిన అవార్డులలో. సో నువ్వు వరస్ట్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. నువ్వు పనికిరావు టాలీవుడ్ లో. మా అల్లు అర్జున్ బాయ్ కి మోసం చేసిన దానివే TFI లో బ్యాన్ చేయాలి నేను ఫస్ట్. చల్ ఇలా ఈ మెంటాలిటీ ఉంటే ఈ మెంటాలిటీ ఉన్నంత వరకు ఇలాంటి సినిమాలు నడుస్తూనే ఉంటాయి. వీళ్ళు ఏదేదో వచ్చి ఒర్లుతూనే ఉంటారు. స్టేట్ ఆఫ్ అఫైర్స్.
సినిమా ఆ బాయ్ బయటికి వచ్చి ఏం చెప్తుందో జానేసిందంట ఏమో అంటుండే ఏంటి ఫస్ట్ హాఫ్ ఏంటి సినిమా మొత్తం అర్థం కాలేదు. సినిమా మొత్తం బాగుంది బ్రో, సూపర్ ఉంది. స్టోరీ అది మొత్తం ఓకే, కాకపోతే మన ఆడియన్స్ కి తీసే మూవీ కాదు. అంటే మనం అంటే వాళ్ళు ముందు నుంచి అన్నారు సినిమా పేరు టాక్సిక్, అంటే బాగా మెచ్యూర్డ్ ఉండే వాళ్ళకి మెచ్యూర్డ్ మూవీ ఇది. కాకపోతే బిల్డప్ అనేది సరిగ్గా లేదు. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఛాన్సే లేదు. మనం ఇంట్లో వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ తర్వాత రొమాన్స్ లేదు బ్రో. యాక్చువల్ గా 3-4 సీన్స్ ఫైట్స్ అయితే బాగున్నాయి బ్రో. ఫైట్స్ అను రవి వర్సెస్ బ్యాక్ బీజిఎం గానీ సాంగ్స్ అంత ఎక్కువ లేదు. సాంగ్స్ అంటే బాగుండేదేమో కాకపోతే పర్లేదు సినిమా. డబ్బు వేస్ట్ బ్రో. అసలు చూస్తే ఇంగ్లీష్ లో చూడడం బెటర్. కొన్ని తెలుగు ఎట్లా అంటే అచ్చ తెలుగు వాడారు. ఇప్పుడు కింద సబ్ టైటిల్స్ చదువుకుంటాం, వాళ్ళు మాట్లాడే తెలుగు మనకు అర్థం కాదు. అట్లుంది కొంచెం. అంటే డబల్ యాక్షన్ అన్నట్టు అనిపిస్తుంది, తర్వాత తెలుస్తుంది. కానీ పర్లేదు, డబల్ యాక్షన్ ఉంటే బాగుంటది అని కూడా అనిపిస్తుంది లాస్ట్ కి. తండ్రి కొడుకు అనేది లేదు అసలు. అంటే అది ఫైట్ క్లబ్, అది ఒక మనిషి పర్సెప్షన్ గానీ హెల్యూసినేషన్ గానీ ఒక మనిషి ట్రామా వల్ల ఎలాంటి వాటికి గురవుతాడు అనేది మూవీ. అంటే వాళ్ళు ఫైట్ క్లబ్ అని ఒక మూవీ ఉంటుంది, అది కూడా సేమ్ ఇలానే ఉంటది. కానీ వాళ్ళు ఎట్లా ఫస్ట్ నుంచి సినిమాకి ఎంగేజ్ చేస్తారు, సినిమాకి ఇంట్రెస్టింగ్ ఉంచుతారు, తర్వాత రివీల్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే మైండ్ బెండింగ్ ట్విస్ట్ అంటాం కదా, అట్లుంటాయి. కాకపోతే ఇక్కడ అట్లా కాదు, ఫస్ట్ నుంచి ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. ఫ్యామిలీస్ కి అయితే అసలు ఎక్కదు కూడా ఎక్కదు. గోవాకి ఏదో గ్యాంగ్స్టర్ ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఏం లేదు లోపల. లేదు బ్రో, ఫస్ట్ డేనే కొద్దిగా డౌట్, కొద్దిగా హిట్ టాక్ రాలే కాబట్టి కొద్దిగా డౌటే. ఏమో రికవరీ రావచ్చేమో. ఫైట్స్ కొద్దిగా పర్లే బ్రో, యావరేజ్. అంటే షూటింగ్ మన కేజీఎఫ్ షూటింగ్ చేస్తాడు, దీంట్లో కూడా అట్లనే చేస్తాడు. కానీ కొద్దిగా ఓవర్ గా కనిపించింది. కేజీఎఫ్ కన్నడ ఇండస్ట్రీని పైకి లేపింది బ్రో. ఈ సినిమా అసలు ఏం లేదు దీనిలో లోపల, ఇది డిజాస్టర్.